జనాలల్లా అందరు మంచోళ్ళే ఉంటారని అస్సలు అనుకోవద్దు. అప్పుడప్పుడు ఇగో గిట్లాంటి తిక్కోలోళ్ళు సుతా కనబడుతూ ఉంటారు. మీరు సుతా లుక్ వేసుకోండి జరాటు. సిని చిత్రం సలాగుండా గింత పని చేస్తారా? గిట్లా కూడా చేస్తారా? వామ్మో, మా ఊర్లో అయితే గిట్లా చేయనే చేయరు. అసలు గిట్లా కొడతారా? అరే అసలు ముచ్చట చెప్పకుండా ఇవన్నీ మాటలు మాట్లాడతాడే అనుకుంటూ రావులా. అసలు ఏంటంటే నీళ్ళ చదవడం అయితే నిన్నటిదాకా హైదరాబాద్ లో ఫుల్ ఎండలు కొట్టినాయి కదా. ఇట్లా ఎండలు కొడితే నీళ్ళ సమస్య కూడా వస్తుంది కదా. ఎస్ఆర్ నగర్ లో ఒక హాస్టల్ ఉన్నదట. హాస్టల్లో ఉండేటి పిల్లగానికి ఒక దోస్తు ఉన్నాడట. ఆ దోస్తు హాస్టల్లో ఉన్న పిల్లగాని చూసేందుకు లోపలికి వచ్చి ఏదో కొన్ని నీళ్లు కాలు కడుకోనికే ముఖం కడుకోనికే వాడుకున్నాడట. ఇక దాంతో హాస్టల్ ఓనర్ కోపం వచ్చి అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బందితో ఆ పిల్లగాని గల్లా పట్టుకొని కిందికి గుంజుకొచ్చి పొల్లు కొట్టిండట. అయ్యో ఎందుకన్నా గట్ల కొడతారు? పాపం వాడుకున్నది బకెట్ అని నీళ్ళే కదా. ఆయన గట్ల నీళ్లు వాడుకుంటే గంతగానం కొడతారా అన్న? ఇది పద్ధతేనా? అతనికి దెబ్బలు బాగా దాకి జీవిడిస్తే ఏమన్నా ఉన్నదా? జర చూసుకోరే, చాలా తప్పు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటే ఈ విషయం మీద పోలీసులు చర్యలు చేపడతామని అంటుర్రు. అంతే అరే ఏం చేస్తున్నారు అందరూ? పోలీస్ స్టేషన్ సెల్లు ఇస్తున్నారు.